ఒక దళిత బిడ్డని కారుతో తొక్కించి, తన సొంత కారు చక్రాల కింద ఒక దళిత ప్రాణాన్ని బలి తీసుకొని, సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత కూడా కనీస మానవత్వం లేకుండా చేతులూపుకుంటూ, ఇకిలించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా ఒకవేళ పొరపాటున ఏదన్నా తాము ప్రయాణిస్తున్న వాహనం వల్ల ఎవరికన్నా చిన్న గాయమైనా సరే మనం ఇమీడియట్ గా వాహనం ఆపి వారిని స్వయంగా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్తాం. లేదంటే ఎమ్మటే అంబులెన్స్ పిలిచి వారికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ కేర్ అందించే ప్రయత్నం చేస్తాం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఊరికే అనలేదండి. ఏదో ఒక మన కారు కింద టైర్ కింద కుక్క పిల్ల పడితేనో ఇంకేదో పడితేనో ఈడ్చి పక్కన ఏడ్చినట్టు ఆ రకంగా ఆ పెద్ద ఆయన్ని ఈడ్చి పక్కనేసేసి కనీసం వైద్య సహాయం కూడా అందించే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళిపోయి, మనిషి చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు అసలు ఏమాత్రం స్పందించకుండా బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయి విలాసవంతంగా విశ్రాంతి తీసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ సడన్ గా ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నాడు. దేనికి అంటే ఈ విషయం తెలిసి కేసు ఫైల్ చేసి ఇదంతా జరిగిన తర్వాత, లీగల్ యాక్షన్ మొదలైన తర్వాత, ముందుగా ఇది ఒక మార్ఫింగ్ వీడియో అని చెప్పి బుకాయించడం మొదలు పెట్టారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు, మార్ఫింగ్ చేశారు, ఇది నిజం కాదు అని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఒక వీడియో కాదు, రకరకాల యాంగిల్స్ లో 4-5 వీడియోలు రావటం, ఈ వీడియోస్ అన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తే అవన్నీ కూడా ఒరిజినల్ వీడియోస్ అని సర్టిఫై వచ్చేసరికి మళ్ళీ గొంతులో వెలక్కాయపడి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇది ఒక కొత్త డ్రామా. సింగయ్య భార్యని ఇంటికి పిలిపించుకోవటం, అసలు ఓదార్చాలంటే ఇంటికి పిలిపించుకోవటం ఏంటి విజయ్ గారు? ఇప్పుడు ఈయన గారు తండ్రి చనిపోయిన సందర్భంలో నేను వెళ్ళి నా తండ్రి మరణం వల్ల ఆవేదనతో మరణించిన కుటుంబాలు నేను వెళ్ళి పలకరిస్తాను అంటే ఆ రోజున సోనియా గాంధీ గారు ఇంటింటికి వెళ్ళటం ఎందుకే, అందరినీ మీ ఇంటికి పిలిపించుకుని మాట్లాడు అంటే ఈయన గారు అన్న మాటలు ఏంటండి? అది సంస్కారమా? ఎవరన్నా ఒక వ్యక్తి మరణిస్తే మనం వాళ్ళ ఇంటికి వెళతామా, లేదంటే వాళ్ళని మన దగ్గరికి పిలిపించుకుంటామా? నేను అంత సంస్కారహీనుని కాదు, నాకు సాంప్రదాయాలు తెలుసు అని చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చి ఓదార్పు యాత్రనే ప్రారంభించాడు. మరి వాళ్ళు ఏమైపోయింది? ఆ సంస్కారం వాళ్ళు ఏమైపోయింది? జగన్ రెడ్డి మెడలో బోర్డు వేసుకొని నేను ఒక సంస్కారహీనుణ్ణి, గతంలో నేను చెప్పినటువంటి నీతి వాక్యాలు నేనే తొంగలో దొక్కాను, నేను ఒక సంస్కారహీనుణ్ణి అని చెప్పి మెడలో బోర్డు వేసుకుని పిలవాల్సింది ఆ కుటుంబాన్ని నీ ఇంటికి. నువ్వు చెప్పినటువంటి సూక్తులే కదా ఆ గతంలో. ఇప్పుడు అడ్డమైన అవినీతి కార్యక్రమాలకన్నీ పాల్పడి జైళ్లలో మగ్గుతున్నటువంటి నీ అవినీతి సోదరులను పలకరించడానికి మాత్రం హెలికాప్టర్ వేసుకుని మరీ వెళ్ళిపోతావు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళాలంటే అర్జెంటుగా, ఏది ఫోర్జరీ సంతకాలు పెట్టి కోర్టులనే మోసం చేసినటువంటి ఒక గజ దొంగని, ఒక 420ని నెల్లూరు జైల్లో పరామర్శించడానికి ఈయన గారు హెలికాప్టర్ వేసుకుని నెల్లూరు వెళ్ళాలి. మరి అదే పని నువ్వు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేకపోయావు? నీకు హెలికాప్టర్ దొరకలేదా? దానికి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాలనిపించలేదా? దానికి సొమ్ములు లేవా నీ దగ్గర? పిలిపించుకుని వాళ్ళని భయపెట్టో ప్రలోభ పెట్టో మీడియాతో మాట్లాడించారు. మీడియాతో మాట్లాడి ఆ సింగయ్య భార్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిందండి. వెనకమాల ఒక తెల్లగడ్డం ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయికి, సింగయ్య భార్యకి ప్రాంప్టింగ్ చేయటం, ఆ అమ్మాయి బిత్తర చూపులు చూస్తూ వెనక్కి తిరిగి భయంగా చూడటం ఆ వ్యక్తి వెనక, ఇవన్నీ వాళ్ళు మనకి ఆ వీడియోస్ అన్ని కనపడుతున్నాయి. క్లియర్ కట్ గా ఆ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకుని ఆవిడతో ఆ మాటలు మాట్లాడిచ్చారు అని చెప్పడానికి ఆవిడ మీడియాతో మాట్లాడుతున్న వీడియో వెనకున్నటువంటి ఆ తెల్లగడ్డం వ్యక్తి వెనక వైపు భయంగా చూస్తున్నటువంటి ఆ వీడియోనే ఇవాళ ఇట్ ప్రూవ్స్ దట్ దే హ్యావ్ బీన్ థ్రెటెండ్ ఆర్ సమ్హౌ వాళ్ళని లొంగ తీసుకున్నారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇదంతా కూడా తను చేసినటువంటి ఒక అమానవీయమైనటువంటి పనిని ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు అమ్మాయితో చెప్పించడం చూడండి, అంబులెన్స్ లో అంట లోకేష్ గారి మనుషులు వచ్చి ఏదో చేస్తారంట. అసలు ఎంత దుర్మార్గం వీకే గారు! అసలు అక్కడ
ఆ సంఘటన ప్రదేశంలో లోకేష్ గారు మనుషులు ఎందుకు ఉంటారండి? నీ రప్ప బ్యాచ్ కదా మొత్తం అక్కడ ఉంది అంతా. అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు లోకేష్ గారు మనుషులు రెడీగా ఎందుకుంటారు? నీ రప్ప బ్యాచ్ కదా ప్లకార్డులు పెట్టుకుని పోస్టర్లు పట్టుకుని వీరంగం వేసింది. అంబులెన్స్ లో ఎవరైనా వీకే గారు అసలు కొద్దిగా మాట్లాడేటప్పుడు లేదంటే ఆ స్క్రిప్ట్ రాయించేటప్పుడు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి అంబులెన్స్ 104 కానీ ఏదైనా అంబులెన్స్ లో సిబ్బంది ఏదైనా ఒక మనిషిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు సార్. అంబులెన్స్ లో అంట ఆ మనిషిని ఏదో కుట్రపూరితంగా ఏదో చేస్తారంట. అప్పటి వరకు బానే ఉన్నాడంట మనిషి, అంబులెన్స్ ఎక్కించి ఏదో చేస్తారంట. అసలు మాట్లాడించడానికైనా కొద్దిగా ఇంగితం ఉండాలి కదా. ప్రాణాలు కాపాడేటటువంటి ఆ సిబ్బంది పైన కూడా అబాండాలు వేస్తారా? అంబులెన్స్ సిబ్బంది పైన కూడా. కాబట్టి ఇవాళ ఇదంతా ఏం లేదు వీకే గారు, చేసినటువంటి ఒక దుర్మార్గపు పనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా 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 బురదని తనపైన తానే వేసుకుంటా ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇవాళ దీనిపైన కూడా నిన్ననే గుంటూరు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అసలు ఒక సాక్షిని అసలు ఇంటికి ఒక ముద్దాయి ఒక అసలు ఈ ఎపిసోడ్ లో ఒకటి ఇప్పుడు ఈ వీళ్ళని పిలిపించుకొని ఇంటికి పిలిపించుకుని నిందితుడుగా ఉన్న వ్యక్తి సాక్షులను లేకపోతే బాధితులను ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో 4 గదుల మధ్యలో ఏం చేశారనేది ఒక అదే చెప్తున్నా. అదే దాంతోపాటు అధికారులు కూడా మొదటి నుంచి ఫస్ట్ రోజు ఒక రకమైన ప్రెస్ మీట్లో ఒక రకంగా, తర్వాత అంటే ఒక రకంగా అంటే ప్రాథమికమైన సమాచారం అట్లా ఉందని అట్లా చెప్పాడు ఆ రోజు ఎస్పీ గారు. తర్వాత వెహికల్కి బ్లడ్ ఉందని చెప్పారు. సో ఈ రకంగా రకరకమైన ఇవి ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి అనే పాయింట్ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని పిలిపించుకునే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అనుమతించారు వీళ్ళని, పోలీసులు